ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదైనా వాక్యము 24వ తారీఖు 4వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? మనకి తోడున్నది ఎవరు తెలుసా? ఆకాశమందు ఉన్న దేవుడు. భూమి ఆకాశంలో ఆయన పట్టజాలం. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. ఆకాశమందు దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన మనకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. లోకంలో ఉన్నది ఏది మనకు అక్కర్లేదు. మన దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన సజీవుడు, ఆయన బలవంతుడు, ఆయన రక్షకుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇంకొక మాట చెప్పిన, ఆయన ఎదుట ఎవరునూ ఏ మనిషి గురించి సాక్ష్యం చెప్పక్కర్లేదట. ఇతను మంచోడు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు ఈ పని చేశారు, వీళ్ళు ఈ పని చేయలేదు. అందుకే చాలా సందర్భాల్లో దేవుడి దగ్గరికే వెళ్ళండి, ప్రార్థనలో కూర్చుని పోండి. లోకం ఎన్నో అంటుంది, లేకపోతే ఎవరో ఏదో అంటారు, ఆ మాట అన్నావు అంటారు, వాళ్ళు ఏదో అంటారు, ఏదో చేసామంటారు, ఏదో చేయలేదంటారు. ఎవరు ఏది అన్నా దేవుని దగ్గరికి వెళ్ళండి, ఆయన పాద సన్నిధిని కూర్చోండి, దేవుడిని అడగండి. ప్రభువా, నేను ఇది చేయలేదు, నా పక్షమందు నువ్వు పరాక్రమమైన యుద్ధశూరుడవై నీవు న్యాయము జరిగించు. నీవు నాకుండగా లోకంలోనిది ఎదియో నాకు అక్కర్లేదు. నాకు దేని మీద ఆశ లేదు, దేని మీద కూడా నాకు మనస్సు లేదయ్యా అని ఆయన ముందు పెడితే ఆయన న్యాయమైన తీర్పు మిమ్ములను హెచ్చించును కాక, మనందరినీ హెచ్చించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.